సార్ మరి ఒక సంగీతం తెలిసిన ఫ్యామిలీ, Yes. ఒక సంగీత విద్వాంసులు ఉన్న ఫ్యామిలీలోంచి వచ్చిన మీరు కేవలం మీరొక్కరు మాత్రమే సినిమా ఇండస్ట్రీలోకి రావడం గల కారణాలు ఏంటి సార్? ఎలా మీకు ఇటు సైడ్ రావాలని ఎలా అనిపించింది? మా వంశం పేరు మండపాక వంశం అంటారు. మండపాక వంశం అంటే కేర్ ఆఫ్ సంగీత, సాహిత్య, ఆధ్యాత్మిక అండ్ దేవి ఉపాసకులు అన్నమాట వీళ్ళు. వీళ్ళంటే బొబ్బిలి మహారాజు ఆస్థానంలో కవులు, గాయకులు, సంగీత విద్వాంసులు, వైణికులు రాజ దర్బార్లో ఉంటూ రాజులకి అడ్వైజర్గా ఉండేవారు. మా తాత ముత్తాతలు ఆ వంశంలో అలా వస్తుండే. మా అమ్మ నాన్నగారు, నా గురుదైవాలు ఇప్పుడు లేరు, దే ఆర్ నో మోర్. అండ్ అమ్మ నాన్నగారు బెస్ట్ సింగర్స్ అండ్ బెస్ట్ వైణిక అంటే వీణా ప్లేయర్స్, కవిత్వం రాస్తారు. నాన్నగారు శివ అంటే శివ భక్తులు, అమ్మ ఏమొచ్చును రాజరాజేశ్వరి, అదే మన దేవి ఉపాసకులు అన్నమాట. సో మా ఇంట్లో మేము 5 brothers 2 sisters. సో అందరూ బాగా పాడతారు. మాది ఒరిస్సా అవడం వలన తెలుగు కన్నా హిందీ పాటలు ఎక్కువ, ఒరియా పాటలు మనకు అక్కడ అలవాటు అనమాట, టచ్ ఉంటాయి. తెలుగు పాటలు వినిపించవు. సో దాంట్లో ఉంటూ నేను విజయనగరం అంటే విద్యనగరం మహారాజా మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజ్లో నేను సంగీతాన్ని అభ్యసించి డిప్లొమా పూర్తి చేశాను. ఆ తర్వాత ఏమొచ్చాను తిరుపతిలో బి మ్యూజిక్, బ్యాచులర్ ఆఫ్ మ్యూజిక్ చేశాను. తర్వాత హైదరాబాద్లో మాస్టర్ ఆఫ్ మ్యూజిక్ చేశాను. సో కచేరీలు ప్రోగ్రామ్స్ చేశాను. ఆస్ట్రేలియా, సింగపూర్, దుబాయ్, మలేషియా ప్రోగ్రామ్స్, హిందీ భజన్స్ అండ్ గజల్స్లో ఐఎమ్ ది స్పెషలిస్ట్ అన్నమాట. ఒక దాన్ని ఏమంటారు, ఒక తెలుగువాడిగా. ఏంటంటే మీ నార్మల్గా మీ బ్యాక్గ్రౌండ్ అన్నీ ఒక్కొక్కసారి రీసెర్చ్ చేసేటప్పుడు కూడా చూస్తూ ఉంటే వావ్ అని కూడా అనిపించింది. ఏంటంటే గజల్స్ కూడా అట్లా పాడే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. ఎస్, అందులో యువర్ ద వన్ ఆఫ్ ద పర్సన్ అంటే ఫెల్ట్ వెరీ హ్యాపీ. గజల్స్ అయ్యా నాకు చాలా, అంటే నాకు ఎక్కువ పేరు తెచ్చింది గజల్స్ అండ్ భజన్స్. సో ఈ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటే అప్పుడు అనుకోకుండా నాకు మన 30 years ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గారు లేదు, మేము పక్కనే ఉంటుండేవాళ్ళం. అతను నా పాట ఎక్కువ ఓంకారనాదం, సాధన అన్ని చేస్తున్నప్పుడు ఆయన మ్యూజిక్ చాలా అట్రాక్ట్ అయ్యేవాడు. చాలా ఇష్టం ఆయనకు మ్యూజిక్ అంటే. ఆయన కూడా బాగా పాడతాడు. ఆయన ఒకరోజు ఎందుకు సడన్గా వచ్చి చూస్తుంటే ఆయన వచ్చి పాడుతుంది మీరేనా అంటే అవునన్నాను. అంటే ఆయన ఇంటికి తీసుకెళ్ళి సకల మర్యాదలను చేస్తూ, అంటే ఇప్పుడు పాతకాలం నాటి మాట చెప్తాను, చాలా ప్లీజ్ అయిపోయి చాలా క్లోజ్ అన్నమాట. ఎందుకంటే ఆయన వదిలేవాడు కాదు. ఆ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అండ్ చాలా సంగీతం అంటే ఆయనకి అంత హార్ట్, ఒక దాన్ని పెళ్లి బుక్కుతుందంటారు చూసారా. సో ఈజ్ వెరీ మచ్ అట్రాక్టెడ్ టు మీ, అంటే నా పాటకి దీనికి. తర్వాత ఆయనతో ఫ్రెండ్షిప్తో ఉంటూ ఆయనతో ట్రావెల్ చేస్తూ ఎక్కడికైనా షూటింగ్ కానీ తీసుకెళ్ళేవాడు. ఆయన తీసుకెళ్తే అందరినీ పరిచయం చేస్తూ, అంటే ఒకరోజు వందే మాత్రం శ్రీనివాస్ గారిని పరిచయం తీసుకెళ్లారు. అయితే ఆయన ఒకరోజు అనుకోకుండా వందే మాత్రం శ్రీనివాస్ గారి దగ్గరికి తీసుకెళ్తూ నన్ను కూడా ఆయన తీసుకెళ్ళాడు. పరిచయం చేశారండి, ఈయన ఫలానా అండి, ఎంఏ మ్యూజిక్ చేశాడు, చాలా బాగా పాడతాడు అన్నారు. వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకున్నారు వాళ్ళు పర్సనల్గా. అయిపోయిన తర్వాత నేను మరి ఇంకేమీ సరే చూద్దాం అనుకొని వస్తున్నప్పుడు నా దండం పెట్టి సార్ అంటే వచ్చిస్తుంటే ఆయన పిలిచాడు, భయ్యా అని పిలిచి, భయ్యా అని పిలిచి, ఏమైనా పాడతావా అంటే ఇంకా నాకు ఇంకేంటి ఉత్సాహం పాడడానికి. ఎవరైనా సింగర్గా ఉంటే పాడడానికి ఇష్టపడతాం కదా అని ఒక భజన పాడాను. పాయోజీ మనే రామ రతన ధన్ పాయోజీ మనే రామ రతన ధన్ పాయో, ఈ పాట పాడా. ఆయన ఒక్కసారి ఇలా కదిలాడు. ఆయన కదిలి జర్కిచ్చి వెంటనే నెంబర్ తీసుకొని నెక్స్ట్ డే ఫోన్ చేయమన్నారు. సరే ఫోన్ చేస్తే ఒకరోజు సడన్గా ఫోన్ చేసి, నేను స్కూల్లో మ్యూజిక్ టీచర్గా పనిచేసేవాడిని. అంటే చెప్పండి సార్ నమస్తే అంటే దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయని అడిగాడు ఆయన. అంటే జీతం అందలేదు సార్, నాకు ఇంకా 300 రూపాయలు ఉన్నాయి అంటే. ఏంది సార్ అంటే, లేదు రేపు ఏమొచ్చిను ఫ్లైట్లో వచ్చి మెడ్రాస్ కూడా పాడడానికి అన్నారు. ఎగిరి గంతులు వేసాం. ఏంటంటే ఎలాగంటే లాస్ట్ డబ్బులు లేవు అన్నారు. గురుగారు డబ్బులు లేవు అంటే ఇంటికి వెళ్ళమని చెప్పారు. ఇంటికి వెళ్ళి వాళ్ళ మిస్సెస్కి ఫోన్ చేశారు. మిస్సెస్ ఫోన్ చేస్తే ఆయన అన్నారు, అయ్యో ఇప్పుడేంటి నాకు ముందే చెప్పొచ్చు కదా, పాల బిల్లు ఆ బిల్లు అన్ని పోగా నాది డబ్బులు లేవు ఇప్పుడు ఎలాగా అంటే చెప్పి ఆవిడ వెళ్ళిపోమనలే. ఆవిడ మహాసాధ్వి, ఎంత మంచి ఆవిడంటే, అంటే వందే మాత్రం గారి సతీమణి. వెళ్ళిపోకుండా ఇంకో లాంటి వాడైతే ఏం చేస్తే తెలిసిన లేవండి అని పంపించుతారు కదా. ఆయన చూసి ఆవిడ ఏంటంటే, ఎవరో పక్క వాళ్ళు 1 నిమిషం ఉండండి అని చెప్పి పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్పడిగి 6,000 నాకు ఇచ్చారు. ఇస్తే వెంటనే నాకు ఫ్లైట్ ఫస్ట్ టైం జెట్ ఎయిర్వేస్ ఫ్లైట్ టికెట్ కూడా ఇప్పుడే ఉంచుకున్నాను. అయితే ఆయన డైరెక్షన్ ఫోన్లో వెళ్ళి ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఆనందం ఒక పక్క, అబ్బాయి ఫ్లైట్ ఎప్పుడు చూడలేదని.
వెళ్ళిన తర్వాత అక్కడ అప్పుడు మంచి కార్ ఏసీ కార్ రెడీగా ఉంది అక్కడ. వెళ్ళి మన హరీష్ జయరాజ్ ఇప్పుడు టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ తమిళనాడులో, ఆయన ట్రినిటీ మ్యూజిక్ ఆడియో స్టూడియో ఉండేది, స్టూడియో ఉంటుంది అది చెన్నైలో. వెళ్ళాం, పాడాం. ఆ పాట ఏం తెలిసిన, ఆహ్వాన మంది అందం. ఆహా తెలుసుకో, జగపతి బాబు గారిది. ఆహ్వాన మంది అందం ఆహా దుమ్ చిక్ పాప చిక్ చిక్ దుమ్ తత చిక్. ఆహ్వాన మంది అందం ఆహా, పహరాలే ధాటి వచ్చి ధాటి మెచ్చ ఆహా, ఇహ చూసుకో చెలరేగే తరహా ఆహా, ఆహ్వాన మంది అందం ఆహా. ఇది టైటిల్ సాంగ్, జగపతి బాబు గారు హీరో. సో ఇది గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూసర్ నాగార్జున గారు, అక్కినేని నాగార్జున గారు. ఆయన నన్ను ఆల్రెడీ నాగురుబాబు గారు పాడారు, ఈ పాట రికార్డెడ్ అయిపోయింది. కొత్త వాయిస్ని ఇంట్రడ్యూస్ చేద్దామని ఆయన వందే మాత్రం గారు, ఇది వాయిస్ చాలా బాగుంది. లాస్ట్కి ఇక చూసుకో చెలరేగే తరహా అని వస్తుంది, తిరగదా ఒక గమ్మకం ఉంటుంది, స్ఫురితంలా వస్తుంది. ఎలాగని పట్టుపట్టి నేను ఇంట్రడ్యూస్ చేద్దాం. లాస్ట్కి నేను అప్పుడు ఒరిస్సాలో ఉన్నాను. వెంటనే ఆయన బాబు గారు ఇద్దరిలో ఎవరు మీరు డిసైడ్ చేస్తే అంటే విన్నా, రెండు విని ఒరిస్సా అబ్బాయి అయితే పెట్టండి అన్నారు. చాలా బాగా పాడుతున్నాడు, వెరైటీగా ఉంది వాయిస్ అని. అంటే తెలుగు ఇండస్ట్రీలో ఇటువంటి వాయిస్ రేర్. అంటే నేనే గొప్ప అంటం లేదు, ఆల్మోస్ట్ ఒక్కొక్కళ్ళు నాది ఫెమిలియర్ వాయిస్. అయితే లాస్ట్కి పాట ఓకే అయిపోయింది, సంతోషం అనమాట. ఆ పాట పాడాం. తర్వాత ఉపేంద్రకి వలపుల మల్లె తోట కాడ మంచం వేస్తానే టుమారో సప్తమి సరేలే కిస్మి టుమారో అష్టమి ఓ యారో హగ్మి, వలపుల మల్లె తోట కాడ మంచం వేస్తానే. ఇది ఉపేంద్రకి నీతోనే ఉంటే సినిమాకి పాడాను. ఓకే. తర్వాత చాలా సినిమాలు పాడి మెడ్రాస్ వెళ్ళిపోయాను. మెడ్రాస్కి వెళ్తే అక్కడ ఏంటంటే ఆల్బమ్స్ చాలా చేశాను, కేరళ మెడ్రాస్లోని. ఆ తర్వాత దేవా గారు చూడండి, మన రజనీకాంత్ సినిమాలకి ఎక్కువగా చేసే డైరెక్టర్ దేవా గారు, ఆయన చూసి నీ వాయిస్ చాలా బాగుంది, ఏదో పాటతో ఒక గజల్ పాడాను. అదేంటి చూసి నీ వాయిస్ చాలా బాగుంది. న జానే క్యూ తెరా మిల్ కర్ బిచడ్నా యాద్ ఆతా హై టంగ్ టంగ్ డింగ్ డంగ్ డంగ్ డింగ్ డంగ్ డంగ్ డింగ్ డంగ్ 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 డింగ్ డంగ్ 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 దుమ్ ఇలాగ ఒకటి అతవుల్లా కాంది. న జానే క్యూ తెరా మిల్ కర్ బిచడ్నా యాద్ ఆతా హై సరగమ పద బమ బమ గమ గరే గరే సని సరి గరేనా. ఈ రాగంలో ఉంటుంది అన్నమాట, సింధు భైరవ్ అంటారు, తోడి హిందుస్థాన్లోని. చూసి చాలా బాగా పెట్టి ఒక కంపోజ్ చేశారు. చాలా మంది అడ్డుపెట్టారు, సార్ ఎవరికి తమిళే వరియా సార్ ఎప్పుడు పాడ ముడియం సార్ అంటే, అప్పుడు ఆ ప్రొడ్యూసర్ అని తెలుగు ఆయన హనుమంతరావు గారు, ఆయనకి దండం పెడతాను. ఎందుకంటే ఆయన ఇంట్రడ్యూస్ చేయిపోయి ఉంటే పాడడం అంటే తెలుగు వాడు పాడడం అంటే. అప్పుడు నేను చెప్పాను, సార్ ఉదిత్ నారాయణ యారు సార్ అన్నాను. அவர் తమిళ్ పేస ముడియాదు, తమిళే వరాదు, ఆయనకన్నా నేను ఇంకా బెటర్ కదా. ఆయన పెట్టారు. ఇప్పుడు పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టుగా, అరే నేను సినిమా ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఆయన చేతి పాడించుకుంటున్నారు సార్, ఒక అవకాశం ఇస్తే కదా ఎవరికైనా వస్తుంది అంటే. అప్పుడు ఆయన అన్నారు, ఎవరు ఏదైనా సరే నేను ఆయన చేతి పాడిపిస్తాను. దేవా గారు చాలా ప్లీజ్ చెప్పారు.